హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బేబీ జెన్నీషా. ఈరోజు మనం దోశ రెసిపీ చూసేద్దాం. ట్రై దిస్ రెసిపీ ప్యాక్డ్ విత్ 10 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. సో ముందుగా మినప్పప్పు, ఆర్గానిక్ ఇడ్లీ రైస్, రాగులు, సాబుదానా, మసూర్ దాల్, పెసరపప్పు, కందిపప్పు, ఓట్స్ అండ్ మెంతులు. వీటినన్నిటిని మంచిగా వాష్ చేసుకొని 6 to 8 hours సోక్ చేసుకోవాలి. ఇప్పుడు సోక్ అయిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ గ్రైండ్ ఇట్ ఇంటూ ఏ స్మూత్ అండ్ స్లైట్లీ థిక్ బ్యాటర్. ఈ బ్యాటర్ని మీరు ఫర్మెంట్ చేసుకోవచ్చు ఆర్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫర్మెంటెడ్ బ్యాటర్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఒక ఐరన్ తవ్వ తీసుకొని దాని మీద దోశ వేసుకొని తిప్పుకోవాలి. దోశ రెసిపీ చెప్పాను, మరి మీకు చట్నీ చెప్పకపోతే ఈజీ, హెల్దీ అండ్ కిడ్స్ ఫ్రెండ్లీ చట్నీ చూపిస్తాను ఈరోజు మీకు. సో ముందుగా కొన్ని పీనట్స్, కొన్ని క్యాష్యూస్, కొన్ని పుట్నాలు అండ్ కొన్ని నువ్వులు తీసుకోవాలి. పీనట్స్ అండ్ నువ్వుల్ని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్ట్ చేసుకున్న దాన్ని ఒక గ్రైండర్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి, ఒక స్మూత్ పేస్ట్. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. సో ఈ ప్రాసెస్ మొత్తంలో నేను ఒక మిస్టేక్ చేశాను. మీరేంటో అది ఐడెంటిఫై చేసి కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.